ఈయన మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడే దేవుడు. ఒక్కొక్కసారి శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు మాట్లాడితే పెద్దగా చదువుకోని వారికి అర్థం కాదు. మరి దేవుడు మాట్లాడితే మనకు అర్థం అవ్వాలండి. దేవుడు మాట్లాడితే మనకు అర్థమయ్యే అంత స్థితి మనకి లేదు. దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులరా, మనకు అర్థమయ్యేటట్లు మాట్లాడే దేవుడు. నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి క్లాస్ పుస్తకాల్ని ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకోవట్లేదు. కారణం ఏంటంటే నేను చదువుకున్నటువంటి టెక్స్ట్ పుస్తకాల్ని ఇప్పుడు పిల్లలు వాడట్లే. ఇప్పుడు పుట్టేవారంతా కడుపులోనే ఏబిసిడీలు నేర్చుకుని పడుతున్నట్లుగా. మరి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయేమో, పుస్తకాలని కూడా అప్గ్రేడ్ చేశారు. కానీ ప్రియులరా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ పుస్తకాన్ని మాత్రం ఎవడో అప్గ్రేడ్ చేయలే. ఈ పుస్తకమే అందరి జీవితాల్ని అప్గ్రేడ్ చేస్తుంది. హల్లెలూయా. మరి కావాలంటే చూడండి, మెడిసిన్ చదువుకున్న మెడిసిన్ టెక్స్ట్ బుక్స్ కానీ, మ్యాథ్స్ పుస్తకాలు కానీ, సైన్స్ పుస్తకాలు కానీ అన్నీ మారిపోతున్నాయి. కానీ ఈ పుస్తకం మాత్రం మారటంలా. 2000 సంవత్సరాలుగా ఈ పుస్తకాన్ని మార్చగలిగినటువంటి అవసరతే పడలేదు, కానీ అనేక మంది జీవితాల్ని మార్చింది పుస్తకం. ఎందుకనంటే దీంట్లో